న్యూరాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఒక లాస్ట్ 10 yearsలోనే చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి న్యూరాలజీలో. అంటే న్యూరాలజీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్లో మళ్ళీ ట్రైన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు నా స్పెషాలిటీ పార్కిన్సన్స్ అండ్ మూమెంట్ డిజార్డర్స్. అంటే న్యూరాలజీ అయిన తర్వాత ఇంకొక 1 year ఈ జబ్బుల్నే చూస్తాం అనమాట. అంటే పార్కిన్సన్స్, కదలిక రుగ్మతలు, బొట్యులైనం టాక్సిన్ ఇట్లాంటి వాటి మీద. అట్లాగే ఇప్పుడు ఫిట్స్ ఉన్నాయి, ఎంతకీ కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి, మూర్ఛ వ్యాధి, ఫిట్స్ కి సర్జరీ ఉంది, కొన్ని మెడికేషన్స్ అడ్జస్ట్మెంట్, వీటికి ఒక సెపరేట్ సబ్ స్పెషాలిటీ ఉంది. వీళ్ళని ఎపిలెప్టాలజిస్ట్ అంటారు. సో వీళ్ళు న్యూరాలజిస్ట్ కన్నా ఇంకొంచెం బెటర్ గా ఫిట్స్ ని హ్యాండిల్ చేయగలరు. అట్లాగే పిల్లల్లో నరాల ప్రాబ్లం కి పీడియాట్రిక్ న్యూరాలజీ అనేది ఇంకొక సబ్ స్పెషాలిటీ. అట్లాగే జ్ఞాపక శక్తి క్షీణించే రోగాలు, డిమెన్షియాస్ అంటాం, ఇట్లాంటి వాటికి కాగ్నిటివ్ డిజార్డర్ స్పెషలిస్ట్ అని ఉంటారు. సో మళ్ళీ కండరాల రోగాలు, మస్కులర్ డిస్ట్రోఫీస్ ఇట్లాంటి వాటికి న్యూరో మస్కులర్ స్పెషలిస్ట్ అని ఉన్నారు. సో న్యూరాలజీ తర్వాతే సబ్ స్పెషాలిటీస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ మనకి ట్రీట్మెంట్ సరిగ్గా సరిపోవట్లేదు, సెట్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఈ సబ్ స్పెషలిస్ట్ యొక్క హెల్ప్ అనేది మనం తీసుకోవాలి. వీళ్ళు చాలా వరకు సిటీస్లో కానీ ఇన్స్టిట్యూట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఉంటారు.